రీసెంట్ గా సౌదీ ప్రిన్స్ అమెరికాకు వెళ్లారు వైట్ హౌస్ విజిట్ కి. అయితే ట్రంప్ అనౌన్స్ చేశారు ఏంటంటే సౌదీ అనేది మేజర్ అలై, నాన్ నేటో మేజర్ అలై అని చెప్పి. సో దిస్ ఈస్ అ బిగ్ అనౌన్స్మెంట్. అండ్ F-35 జెట్స్ సౌదీ అరేబియా కూడా అమ్మటానికి ఒప్పుకున్నాడు. దిస్ ఈస్ అనదర్ బిగ్ అనౌన్స్మెంట్. ఎందుకంటే సౌదీ అరేబియాకి F-35 అమ్మాడంటే అక్కడ ఇజ్రాయెల్ కున్న ఎడ్జ్ తగ్గిపోతుంది. అక్కడ ఎయిర్ సుపీరియారిటీ ఇజ్రాయెల్ కి ఆల్రెడీ ఉంది, F-35 ఉంది కాబట్టి ఆ ఎయిర్ సుపీరియారిటీ అనేది ఇజ్రాయెల్ నుంచి ఇప్పుడు సౌదీ అరేబియా కూడా ఉందంటే ఇట్ హ్యాస్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పవర్ అన్నట్టే అనమాట. ఈ మీటింగ్ లో సౌదీ అరేబియా అనేది అమెరికాలో $1 trillion ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి క్రౌన్ ప్రిన్స్ చెప్పారు. అమెరికాకి సౌదీకి బైలేటరల్ డీల్స్ అయింది ఆన్ డిఫరెంట్ ఐటమ్స్ లైక్ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ, ఏఐ, క్రిటికల్ మినరల్స్ అండ్ డిఫెన్స్ కొలాబరేషన్స్. వీటన్నిటి మీద డీల్స్ అయినాయి, వీళ్ళిద్దరికి బైలేటరల్ డీల్స్ అయినాయి. అయితే ట్రంప్ ఇవన్నీ పట్టించుకోకుండా F-35 అమ్మటం అనేది చాలా బిగ్ డీల్ అనమాట. అంటే ఒక పెద్ద విషయం. ఎందుకంటే సౌదీ అరేబియాకి చైనాకి మంచి టైస్ ఉన్నాయి. F-35 అనేది సౌదీ అరేబియాకి అమ్మితే ఆ టెక్నాలజీ చైనాకు వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ట్రంప్ ట్రాష్డ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే వర్ సెల్లింగ్ టు నౌ సౌదీ అరేబియా. అమెరికాకి పెద్ద ప్రాబ్లమాటిక్ అయినా కానీ అమ్మాడు. ఇజ్రాయెల్ కి ఒక పక్క నచ్చకపోయినా కానీ అమ్ముతున్నాడు. సో వీ హ్యావ్ టు సీ ఈ రెండు కంట్రీస్ మధ్యలో ఈ డీల్ అవ్వడానికి అమెరికా ఎత్తుగడేంటి, సౌదీ అరేబియా ఎత్తుగడేంటి. అమెరికా అమ్ముతుంది అంటే ఊరికైతే అమ్మదు. దేర్ షుడ్ బి సంథింగ్ బిహైండ్ ద కర్టెన్స్. సో ఈ మీటింగ్ లావిష్ డిన్నర్ ఇచ్చారు వైట్ హౌస్ లో. డిఫరెంట్ పీపుల్ అటెండ్ అయ్యారు. ఎలాన్ మస్క్, టిమ్ కుక్ అండ్ స్పోర్ట్స్ మన్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు కదా, ఇతను, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు ఈ డిన్నర్ కి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఈవెంట్ రీసెంట్లీ.